ఆత్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పట్టణంలో నెల్లూరుపాలెం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం నూతన శాశ్వత ఫౌండర్ ఇక ట్రస్ట్ చైర్మన్ కాటంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరం అభినందించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కొత్త చైర్మన్ కు సూచించిన మంత్రి ఆనం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. జిల్లాలో అనేక నూతన ఆలయాల నిర్మాణాలతో పాటు శిథిలావస్థకు చేరిన వాటికి మరమ్మతులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి ఆనం. నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ప్రక్కన ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి కానీ ఆనాడు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సహకరించి ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందాలి, అలా ప్రారంభమైనటువంటి అభివృద్ధి శకం మరింత ఉజ్వలంగా ముందుకు సాగాలి అని చెప్పి నాడు ఆశించాం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం మొదలుపెట్టారు. తర్వాత మిగిలినటువంటి ఆలయాలు, బ్రహ్మంగారి మఠం, ఆ దానికి సంబంధించినటువంటి ఆలయం, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈనాడు దీనికి ఆలయంలోకి రావాలి అని అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా భక్తితో పూజ చేసుకోవచ్చు, మనసులో ఉన్న కోరికలు చెప్పచ్చు, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. మధ్యలో కొద్ది కాలం కొంతమంది ఆలయ ప్రాంగణం ముందు వెళ్ళినా స్వామి దర్శనం లేదు అనేటువంటి నిబంధన ఉండేది. ఈ ఆలయం నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ప్రక్కన ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి కానీ ఆనాడు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సహకరించి ఆధ్యాత్మికంగా